తినడంలో కూడా అంతే. మనం అయిపోవాలి, ఈ టైంకి ఇది కావాలి, ఆ టైంకి అది కావాలి, ఒక టాస్క్ ఓరియంటెడ్ లో అయిపోయాం. ఈ టైంకి ఫినిష్ చేసేయాలి, ఈ టైంకి అయిపోవాలి, Right. గో టు బెడ్. అదే ఒక చిన్న పిల్లాడికి ప్లేట్లో ఫుడ్ పెడితే వాడు పడేస్తాడు, బట్ స్టిల్ వాడు ఎంజాయ్ చేస్తాడు ఫుడ్ ని. మనం పెట్టద్దు ఇంకా కూడా, లైక్ అవసరమే లేదు. సో ఎప్పుడైతే పిల్లలు ఫోన్లు చూసుకుంటూ స్క్రీన్ చూసుకుంటూ తింటున్నాము అని అంటున్నారో, హౌస్ రూల్స్ అని చెప్పాను కదా, ఆ హౌస్ రూల్స్ లో మీరు పెట్టుకోవాలి, తినేటప్పుడు నో ఫోన్స్ నో స్క్రీన్స్ అని. మీరు కూడా ఫాలో అవ్వాలి. ఆబ్వియస్గా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా డైనింగ్ టేబుల్ ఆర్ కిందే కూర్చొని, ఇంకా కింద కూర్చొని తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కిందే కూర్చొని అందరు హ్యాపీగా నవ్వుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ, నా డే ఎలా జరిగింది, ఈరోజు నువ్వు స్కూల్లో ఏం చేస్తావు, నేను ఆఫీస్లో ఏం చేశాను, ఈరోజు హ్యాపీ మూమెంట్స్ ఏంటి, ఓకే, అలా షేర్ చేసుకుంటూ తింటే మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళతో వాళ్ళు తినడం అలవాటు అవుతుంది. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్లో. మా వాడు ఇది తినడు, మా వాడు ఇది అది తినడు, ఇదే కావాలంటాడు. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనమే చేస్తున్నాం. మళ్ళీ లాట్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ పెట్టండి. ఒకసారి తినడు, 2 సార్లు తినడు, ఒక వారం తినడు, 8th డే అట్లీస్ట్ ట్రై చేస్తాను ఇది అని అంటాడు. అంతే, కంటిన్యూస్గా అదే పెడుతుంటే నో అని ఎందుకు చెప్తారు? అంటే వాళ్ళు ఎలా తింటారో కూడా ఆ స్టైల్లో చేసి పెట్టడం మీ బాధ్యత. ఆబ్వియస్గా కదా. ఇప్పుడు ఒక బ్రోక్లీ ఉంది, జస్ట్ బ్రోక్లీ ఉడికించి అంటే స్టీమ్ చేసి పెడితే వాడు తినట్లేదు, నెక్స్ట్ డే సూప్ చేసి పెట్టు, అదే ఇంకొక రకంగా. మొత్తం దాన్ని అవాయిడ్ చేయమని కాదు, దాన్ని ఇంకొక మేక్ ఇట్ అనదర్ రెసిపీ. ఎగ్జాక్ట్లీ సేమ్ నే గానీ డిఫరెంట్ కానీ ఏం చేస్తారు, ఇదే స్టీమ్డ్ తీసి ఫోర్స్ చేసుకుంటూ పెడుతుంటారు. నువ్వు ఇది తినాల్సిందే. ఇప్పుడు నచ్చే విధానంలో, లైక్ అట్లీస్ట్ అప్పుడు ఏమవుతుంది, వాడికి ఈ ఫుడ్ అంటేనే ఫుల్ హేట్ క్రియేట్ అవుతుంది, నెగిటివ్ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, అలా చేయొద్దు. అలా చేయొద్దు. ఎప్పుడు కూడా ఫోర్స్ ఫీడింగ్ చేయొద్దు. ఏదైనా సరే పిల్లలకి అసలు ఫోర్సే చేయొద్దు.